ఈ వీడియోలో నామినేషన్లు ఎవరున్నారు, ఎవరెవరిని నామినేట్ చేశారు అండ్ ఎంతమంది నామినేషన్స్లోకి వచ్చారు అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ముందుగా వస్తే ఈరోజు నామినేషన్స్ ప్రాసెస్ వచ్చేసి మన గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, అదే షుగర్ కోటెడ్ గ్లాస్ బాటిల్, దాన్ని తలపైన కొట్టి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి. రెండు ఓట్స్ వచ్చిన వాళ్ళందరూ నామినేట్ అయితే అయ్యారు. దీనిలో వస్తే ముందుగా చూసుకున్నట్టయితే భరణి గారు అయితే వచ్చి నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారికి నామినేషన్ రీజన్స్ వచ్చేసి తన మెడిసిన్స్ ఏదైతే లాస్ట్ వీక్లో దాచిపెట్టి ప్రాంక్ చేద్దాం అనుకుందో అది తనకు నచ్చలేదు. మీరు అలా చేయడం ఫన్నీగా లేదు, అసలు మీరు ఫన్నీ అనుకుంటున్నారు కానీ అది ఫన్నీ కాదు, మెడిసిన్స్ ఎవరైనా ప్రాంక్ చేస్తారా అని చెప్పి సీరియస్ అయ్యి దాని మీద అయితే ఓట్ చేశాడు. నెక్స్ట్ డెమాన్ పవన్కి వేశాడు. డెమాన్ పవన్కి ఏ రీజన్స్తో వేశాడంటే, నువ్వు నీ గేమ్ని నీ ఇండివిజువాలిటీ కోసం ఆడట్లేదు, నువ్వు వేరొకరి కోసం ఆడుతున్నావు, నువ్వు నీ గేమ్ని వదిలేసుకుంటున్నావు, నీ గేమ్ని నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి అయితే అంటే డిమాన్ ఇక్కడ ఒక గట్టి స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తాడు. ఏంటంటే ఈ వీక్ టికెట్ టు ఫినాలే నేను గెలిచి చూపిస్తాను అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు. చూడాలి డిమాన్ మరి టికెట్ టు ఫినాలే కొట్టి ఆయన మాట నిలబెట్టుకుంటాడో లేకపోతే అందరూ కలిసి అతని మాట తప్పు అని చెప్పి ఒప్పిస్తారో చూడాలి. నెక్స్ట్ రీతు వచ్చి సుమన్ అన్నకైతే నామినేట్ చేస్తుంది. ఇదేందో రీతు అర్థం కాదు, ప్రతిసారి ఇట్లానే చేస్తుంది. ఏంటంటే ఎవరైతే లీస్ట్లో ఉంటారో సాటర్డే సండేకి వచ్చేసరికి లీస్ట్ ఓటింగ్లో ఉండి ఎవరినైతే పెట్టి ఒకరిని బయటికి పంపించి ఒకరి నుంచి వాళ్ళు లీస్ట్లో ఉన్నారని తెలుస్తుంది, వాళ్ళని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రతిసారి వాళ్ళ మీద ఓట్లు వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి దివ్యని అలాగే నామినేట్ చేస్తూ లాస్ట్లో ఉందని చెప్పి నామినేట్ చేస్తుంది. మళ్ళీ పాయింట్స్ కూడా ఈసారి అంత గట్టిగా ఏం లేవు. సుమన్ అన్నకి ఏదో పిచ్చి పిచ్చి పాయింట్స్ చెప్పి నువ్వు అట్లా ఇట్లా వీక్ అన్నట్టు మాట్లాడి ఓట్స్ వేసినంత గట్టిగా ఏమనిపించలేదు. సంజన గారికి అయితే అదే రీజన్, ఆమెకి ఎప్పటి నుంచో సంజన పడట్లేదు. ఇంకోటి లాస్ట్ వీక్లో ఆమెను ఒక మాట ఉంది కదా, దాని గురించి అని చెప్పేసి కొంచెం మీరు ఇట్లా ఉన్నారు, నాకు నచ్చట్లేదు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీ గేమ్ ఇది, మీరు ఇట్లా డిఫైన్ చేస్తారు అని చెప్పేసి అదొక రీజన్ చెప్పి సంజన గారిని అయితే నామినేట్ చేసింది. ఇమాన్యుయల్ వచ్చేసి డెమాన్ పవన్ అయితే నామినేట్ చేసిండు. ఎందుకంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ అప్పుడు డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని పొడిచిండు కదా, అక్కడ తనని నా క్యాప్టెన్సీ నుంచి తీసేయడం నాకు నచ్చలేదు, నువ్వు మాటిచ్చి మాట తప్పుతున్నావు, ఫస్ట్ ఇట్లా అన్నావు, తర్వాత టీంకి ఆడతాను, తర్వాత రీతు కోసం ఆడతాను, ఇట్లాంటివి కొన్ని కన్వర్సేషన్ గట్టి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి. దానివల్ల డెమాన్ అయితే నామినేట్ చేసిండు. ఇంకా రీతుని నామినేట్ చేసిండు. ఎందుకంటే నిన్న బ్యాక్ స్టాబర్ దాంట్లో కూడా ఇమాన్యుయల్ బ్యాక్ స్టాబర్ అదని చెప్పేసి రీతు పెట్టింది కదా. ఎందుకనంటే ఇట్లా నాకు మాట ఇచ్చిండు, నేను నీకు సపోర్ట్ చేస్తా అని, తర్వాత వచ్చి ఆమెకి కత్తిచ్చి ఎవరికి పొడిస్తే నన్ను తీసేస్తారో రీతుని అని ఆడొక మాట ఈడొక మాట మాట్లాడిన దాని గురించి నిన్న కూడా ఆర్గ్యుమెంట్ అయింది. ఈ రోజు కూడా దాని మీద ఆర్గ్యుమెంట్ అయింది, దాని మీదనే నామినేషన్ అయితే జరిగింది. తనుజ నామినేషన్స్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్. ఇమాన్యుయల్ని ఎట్లా నామినేట్ చేసిందంటే, అది నేను నీకు ఫ్రెండ్ అనుకున్నాను, నాకు ఫ్రెండ్ లాగా కాదు, నాకు ఏదొచ్చినా నీకే చెప్పుకుంటా అని ఎమోషనల్గా తనుజ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు మాట్లాడుకుంటూ నువ్వే నా ఫ్రెండ్ అని చెప్పి, నువ్వు నా ముఖం మీద నా ఫ్రెండ్ అని కాదు అని అన్నావు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఫీల్ అవుతాడు. లాస్ట్కి అయితే నువ్వే నా ఫ్రెండ్ అని చెప్పి ఇటు మార్చి నా నామినేషన్స్ వచ్చి డెమాన్ అని చెప్పేసి అక్కడ లెడ్ ఫ్లిప్ చేసి డెమాన్ని చేసినట్టు మనకి ప్రోమోలో అయితే చూపించారు. అండ్ ఎంతసేపు అయింది గేమా, మీరు ప్రాంకా, ఇదేమైనా జోక్ అవుతుందా అని చెప్పి డెమాన్ సీరియస్ అవుతాడు. డెమాన్కి రీజన్స్ చెప్పి డెమాన్ నామినేట్ చేసేది. కానీ యాక్చువల్గా అయితే ఇద్దరు నామినేట్ చేసింది, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు నామినేట్ చేసింది. మనకు అది ఎపిసోడ్లో చూపిస్తారు. కళ్యాణ్కి అయితే ఒక సూపర్ పవర్ అయితే వస్తుంది. ఏంటంటే మీరు క్యాప్టెన్సీ కాబట్టి ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని. అప్పుడు కళ్యాణ్ నుండి భరణి గారిని అయితే నామినేట్ చేస్తాడు. సో లాస్ట్గా వచ్చేసి ఎక్సెప్ట్ క్యాప్టెన్ తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. మిగతా 7 మంది అందరూ నామినేషన్స్లో ఉన్నారు. చూద్దాం ఈ వీక్ ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని, అలాగే టికెట్ టు ఫైనల్ ఎవరు గెలుస్తారో చూద్దాం. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సంతోష్ కుమార్.